ఈ రోజున. ఓకే ఓకే జగన్మోహన్ గారు, నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే సార్, మొత్తంగానే కాంగ్రెస్ ఏడాది పాలనకు సిద్ధమవుతుంది. ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా ఏడాది పాలన విజయోత్సవాలకు సిద్ధమవుతుంది. అది మీరు కూడా చూస్తారు. అంటే మొత్తంగా ఓవరాల్ గా మీరు ఈ కాంగ్రెస్ పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారు? అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మీ అభిప్రాయం ఏంటి? నేనైతే ఓవరాల్ గా కాంగ్రెస్ పాలనకు మాత్రం ఒక 20 మార్కులు ఇస్తాను. 80 మార్క్స్ మాత్రం ఇవ్వను. ఎందుకంటే ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమకారుని. అంటే సంవత్సరానికి 20 ఇచ్చుకున్నా పోయినా కూడా మీకు 5 సంవత్సరాలు 100 మార్కులు దాటుతాయి కదా. అంటే 20 మార్కులు కూడా ఎందుకు ఇచ్చిందంటే, అది కూడా నేను ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే కూడా, ఇప్పుడు వాళ్ళ తెలంగాణ ప్రామిసెస్ ఏవైతే కేసీఆర్ గారు అయితే ఏ ప్రామిసెస్ చేశారో అది కొంత వైఫల్యం చెందారు కాబట్టి, 10 ఏళ్లలో కూడా చేయలేదు కాబట్టి ఫస్ట్ ఉద్యోగులకు ఉద్యోగ కల్పన చేశారు. సో ఉద్యోగాలు ఏదైతే నోటిఫికేషన్ అన్ని కూడా రద్దు చేసుకుంటూ వచ్చి అక్రమాలకు పాల్పడ్డ గత ప్రభుత్వం కంటే కూడా కొన్ని 56,000 ఉద్యోగాలు ఇచ్చినా సరే ఆ ఉద్యోగాలు అయితే నింపిండ్రు. తర్వాత ఎగ్జామ్స్ పెట్టిండ్రు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇవాళ గ్రూప్ 1 కు అనుమతి ఇచ్చింది. సరే, అది రైట్ ఆ రాంగ్ జడ్జిమెంట్ అనేది నేను పక్క కామెంట్ చేయను. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఒక క్లియరెన్స్ తీసుకోగలిగింది వీళ్ళు. ప్రభుత్వం వాళ్ళ ఎవిడెన్స్, వాళ్ళ వాదనలు వినిపించి క్లియరెన్స్ తీసుకోగలిగింది. హైకోర్టులో కూడా తెచ్చుకోగలిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఆ మేరకు సక్సెస్ అయింది. అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, 56,000 ఉద్యోగాలు ఇవ్వడము, భవిష్యత్తులో ఇంకా ఉద్యోగాలు నింపడం అనే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అయింది. కాకపోతే జీవో 29 ద్వారా తేవడం అనే దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే జీవో 29 ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓపెన్ కేటగిరీలో 32% వాటాలో వచ్చే అవకాశం లేకుండా చేశారనే దాంట్లో నేను ఖచ్చితంగా 80 మార్క్స్ అందుకే ఇవ్వట్లేదు. 20 మార్క్స్ ఎందుకు ఇచ్చిన, 80 మార్క్స్ అందుకు ఇవ్వట్లేదు. ఎందుకంటే 93% ఉన్న ప్రజలకు ఉద్యోగ రంగంలో ప్రాతినిధ్యం లేకపోతే నీ రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ ఈ అగ్రవర్ణాలు 7% ఉంటే ఆల్రెడీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ లో నీకు 10% వాళ్ళకి ఆల్రెడీ ఉంది. వాళ్ళకి 10% అమలు అవుతున్నప్పుడు మళ్ళీ అదనంగా నువ్వు 32% ఓపెన్ కేటగిరీని కూడా నీ వర్గాలకి కేటాయిస్తే మరి తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? తెలంగాణ ఉద్యమంలో ఉన్నది ఎవరు? ఈ బడుగు బలహీన వర్గాలు. అమరులైందంతా ఎవరు? వీళ్ళే. తెలంగాణలో త్యాగం చేసింది వీళ్ళకి ఉద్యోగాలే అన్యాయం చేస్తే నీకు అసలు నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ లైన్ తో వచ్చిన ఉద్యోగాలలో ఆ ట్యాగ్ లైన్ ఉద్యమం వల్ల నువ్వు ఈ 93% ప్రజలకు అన్యాయం చేస్తారంటే ఎట్లా? కాబట్టి అందుకే 80 మార్క్స్ నేను ఇవ్వట్లేదు. రెండవది, ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు ఏదైతే కొంత 50% రైతులకు ఇచ్చారు, రుణమాఫీ 2 లక్షలు ఒకటేసారి చేశారు, దాన్ని కూడా మనం స్వాగతించాలి. అంతేకాకుండా మరి వ్యవసాయ కూలీలకు ఎందుకు ఒక పైసా ఇంతవరకు, అట్లాగే కౌలు రైతులకు ఎందుకే? సో అసలు మేజర్ ఇవాళ వ్యవసాయ రంగాన్ని కాపాడుతుంది వీళ్ళిద్దరే. ఒకటి కౌలు రైతులు, రెండవది వ్యవసాయ కూలీలు. ఈ ఇద్దరు లేకపోతే అసలు యజమానే లేడు. అక్కడ యజమాని రాడు, భూమి మీదకి రాడు. సరే ఓకే, యజమానికి భూమి మీదకి రాడు, దాంట్లో కొంతవరకు నువ్వు ఇచ్చినవు వాళ్ళకి. అంటే కొంత దాంట్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు కూడా కొంతమంది ఉన్నారు. సో కాబట్టి నువ్వు ఇచ్చిన 50% దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి నేను 20 మార్క్స్ ఇవ్వదలుచుకునే ప్రభుత్వానికి. కానీ 80% వ్యవసాయ కూలీలు, తర్వాత కౌలు రైతులే మొత్తం భూమి అంతా కూడా ఎవరు సేద్యం చేస్తుంది వాళ్ళే ఎక్కువ శాతం. తెలంగాణలో దొరలంతా కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిపోయినారు. అది రెడ్లు కావచ్చు, విలమలు కావచ్చు, లేదంటే ఇతర కర్ణకులు కావచ్చు, బాహునులు కావచ్చు, వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో సెటిల్ అయిపోయినారు. వాళ్ళంతా వేరే వ్యాపారాల్లో ఉన్నారు. ఇలా ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తుందంతా ఈ వర్గాలు కదా. సో వీళ్ళకి ఏం లేదు, అక్కడ ఒక పైస లేదు. అదే వ్యవసాయ కూలీలకు పైసే లేదు, వాళ్ళు వ్యవసాయ కూలీలకి లేదు, కౌలు రైతులకి లేదు. కాబట్టి 80 మార్క్స్ నేను అందుకే తగ్గించదలుచుకున్నా. వాళ్ళకి 20 మార్క్స్ అందుకే ఇస్తున్నా. సో ఇట్లా మీరు చూసుకుంటూ పోతే పరిపాలనలో 20 మార్కులకు సరిపడా మాత్రమే వాళ్ళు చేయగలిగింది తప్ప వాళ్ళకు 100కు 100%, 100కి 100% నేను మార్కులు ఇచ్చే పరిస్థితే లేదు. సో ఆ అవకాశం కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో రెండవది, ఇప్పుడు ఇంకొక విషయం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహము, ఆంధ్ర తల్లి విగ్రహము, రాయలసీమ తల్లి విగ్రహాలు ఇట్లా పెట్టుకుంటా పోతే అన్ని విగ్రహాలన్నీ పెట్టుకుంటా పోవచ్చు. ఏ ప్రాంతం ఆ ప్రాంతము, లేదంటే భారత తల్లి ఉంటే, లేదంటే ఇంకో తల్లి ఉంటే వాళ్ళకి తండ్రి కూడా పెట్టాలి. తల్లితో పాటు తండ్రిని కూడా పెట్టమని చెప్తున్నాను నేను. అంటే దీనివల్ల ప్రజాధనం కూడా చాలా వృధా అవుతుంది కదా. అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీ తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. తల్లి విగ్రహాలు ఎందుకండి? తండ్రి విగ్రహాలు లేకుండా ఏ విగ్రహం పెట్టకు, ఎందుకు విగ్రహం ఒకవేళ పెడితే నీకు తెలంగాణ ఉద్యమ పోరాట యోధురాలు చాకలేయలమ్మా
మందకృష్ణ మాదయ్య గారు ఆ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు. మేము అధికారంలోకి వస్తే ఎంఎస్పీ వాళ్ళ అధికారంలో వస్తే చాకలేల విగ్రహం పెడతా అన్నాడు. రేపు మందకృష్ణ మాదయ్య గారు అధికారంలోకి వస్తే ఒకవేళ వస్తే, లేకపోతే ఇంకా అట్లాంటి వర్గాలు వస్తే ఇంకా వేరే విగ్రహం పెట్టుకుంటారు. అంటే ఇట్లా విగ్రహాలు పెట్టుకుంటా పోతూనే ఉండాలి. ఒక్కొక్కరు విగ్రహాల పేరు మీద డబ్బులు వేస్ట్ చేస్తూనే ఉండాలి. అంటే ఈ తల్లి తెలంగాణ విగ్రహం స్టేట్ కా లేకపోతే పార్టీలకు సంబంధించింది అంటారా? ఏమంటారు? అంటే ఈ తల్లి తెలంగాణ విగ్రహం ఒక స్టేట్ కి సంబంధించిందా లేకపోతే పార్టీలకు సంబంధించింది అంటారా? నేను ఏమంటానంటే స్టేట్ కు సంబంధించిన విషయం అనుకుంటే నువ్వు చాకలేలమ్మ విగ్రహం పెట్టు. ఆమె ఎందుకంటే ఆమె సింబాలిక్ దొరలతో తరమేసింది. ఇవాళ మొత్తం తెలంగాణ అస్తిత్వానికి ఒక ఉద్యమ రూపాన్ని ఇచ్చింది కదా. ఆమె బొమ్మ ఉంది కదా ఆల్రెడీ. ఆ బొమ్మను పెట్టండి. ఇప్పుడు అందశ్రీ జాతీయ గీతంగా మీరు అందశ్రీని ఆమోదించే తప్పు లేదు. నేను వెల్కమ్ చేస్తున్నా. అందశ్రీ ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆయనను తెలంగాణ జాతీయ గీతంగా మీరు తెలంగాణ రాష్ట్ర గీతంగా మీరు దాన్ని ఆమోదించారు. చాలా సంతోషం. అట్లనే తెలంగాణలో మనం సింబాలిక్ గా ఉద్యమాలకు సింబాలిక్ గా మనం దొరతనానికి వ్యతిరేకంగా కేసీఆర్ దొర అంటున్నావు కదా. మరి ఆ దొరతనాన్ని వ్యతిరేకించింది మరి చాకలేలమ్మ కదా. నీ రెడ్డి దొరతనాన్ని వ్యతిరేకించింది అక్కడ. అంటే మొత్తానికి ఓవరాల్ గా దొరతనాలను వ్యతిరేకించింది చాకలేలమ్మ కదా. మరి అటువంటిప్పుడు ఆమె విగ్రహం పెట్టొచ్చు కదా. ఆమెను స్టేట్ సింబాలిక్ గా తీసుకోవచ్చు కదా. తల్లిగా తెలంగాణ తల్లిగా తీసుకోవచ్చు కదా. నువ్వు ఒకవేళ నీకు నిజంగా దొరతనానికి వ్యతిరేకంగా కొట్లాడాలనుకుంటే అది కాదు. ఆ రకంగా వాళ్ళు ఒక విగ్రహం పెట్టిండ్రు తప్ప రైటా అనేది ఏమన్నా కానీ ఒక విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండ్రు. దాంట్లో ఏమన్నా మాడిఫికేషన్స్ కాదు, ఏదైనా చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసి నువ్వు ఏదైనా చేసుకోవాలి. కానీ టోటల్ కంప్లీట్ గా కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తను వద్దంటూ అంబేద్కర్ 125 విగ్రహం ఎత్తేస్తే దానికి దండేవా? నేను అంబేద్కర్ వర్ధంతి అంటే అంత పెద్ద విగ్రహం ప్రపంచంలోనే అంత పెద్ద విగ్రహం లేదు. అంత పెద్ద విగ్రహాన్ని పెట్టాడు. సరే, ఆయన ఆలోచన మీద అమలు చేసిండా లేదా పక్కన పడేస్తే ఒక అస్తిత్వం అనేది కాపాడింది కదా అంబేద్కర్ విగ్రహాన్ని. మరి ఎందుకు నువ్వు దండేవు? అంటే కేసీఆర్ పెట్టిండు ఆయన. అది కేసీఆర్ విగ్రహమా? అది స్టేట్ విగ్రహమా? కేసీఆర్ విగ్రహమా అది? సో ఇట్లా చూసుకుంటూ పోతే ఆయన టీజీ గాని టీఎస్ గాని ఇప్పుడు ఇంతకుముందు దిలీప్ గారు అన్నారు టీజీ అనేది ఉన్నది కరెక్టే, వాస్తవమే. కానీ దాని పేరు మీద వృధా చేయడం ఎందుకంటే నా టీఎస్ ఉంటుంది టీజీ ఉంటుందండి. తెలంగాణ అనే పదమే కదా ఇంపార్టెంట్. నా టీఎస్ లో తెలంగాణ వస్తుంది, నా టీజీలో తెలంగాణ వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పాల్సుకున్నాము. మేము 93% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నామండి. ఈ తెలంగాణ దొరల తెలంగాణ వచ్చింది. ఐలమైన 1% అధికారంలో 10 ఏళ్ళు పరిపాలించండి. ఇప్పుడు 7 ఏళ్ళు వచ్చింది. మాకేం ఉపయోగం? ఈ టీజీ పెడితే మాకు టీఎస్ పెడితేందండి ప్రజల సొమ్ము వృధా తప్ప. ఏదైతే ఏదంటే ఏ తలకాయ ఇప్పుడు ఇదేంతో ఏ రాయి అయితే మా తలకాయ. కాబట్టి ఇట్లాంటి వృధా ప్రయాసాలు వృధా విధానాల కంటే కూడా తెలంగాణలో పునర్నిర్మాణం అంటే ఒక విద్య, నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యము, నాణ్యమైన ఒక ఉపాధి అవకాశము, ఉద్యోగ అవకాశము, గృహ వసతి, భూమి పంపిణీ, పరిశ్రమల పంపిణీ, బడ్జెట్ల పంపిణీ, ఇట్లాంటివన్నీ కూడా పునర్నిర్మాణంలో భాగంగా చేయాలి. కానీ ఇవన్నీ చేయకుండా నేను తల్లి విగ్రహం పెడతా, తండ్రి విగ్రహం పెడతా, ఇంకో విగ్రహం పెడతా, నువ్వు అది పెట్టలే, నువ్వు టీజీ పెడితే నేను టీఎస్ టీజీ పెడతా. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రైట్, జగన్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి.